నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏపీలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందా? మరీ ముఖ్యంగా నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల్లో మైనింగ్ మాఫియా అక్రమాలు రాజ్యమేలుతున్నాయా? అక్కడ రోలుగుంట, నాతవరం, మాకవారిపాలెం, రావికత్తు మండలాల్లో ఓనర్స్ని బెదిరించి క్వారీలు నిలిపేస్తున్నారా? క్వారీ క్రషర్లపై టన్నుకు ఇంతని డబ్బులు వసూలు చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? ప్రజలకి పారదర్శకంగా పాలన అందిస్తామని కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే ప్రతి వ్యవస్థ మీద ప్రతి శాఖను ప్రక్షాళన చేసి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అంతా ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుందని చెప్పింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలైనా ఇంకా జరుగుతున్నదేంటి? అసలు ఈ మైనింగ్ మాఫియా ఎలా అరికట్టాలి? ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మనతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. నమస్తే పూర్ణచంద్రరావు గారు. నమస్కారం అండి. చిరంజీవులు గారు, మాజీ ఐఏఎస్ అధికారి మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే చిరంజీవులు గారు. నమస్కారం. అదేవిధంగా నాగరాజు గారు, బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాయదుర్గం నుంచి మనకి జూమ్లో అందుబాటులోకి వస్తున్నారు. ఎస్ పూర్ణచంద్రరావు గారు, సో ఎలా చూడాలి అంటే గత ప్రభుత్వంలో చాలా మేము అన్యాయానికి గురయ్యామంటూ అనేక మంది ప్రత్యక్షంగానే చెప్పడం మనం చూస్తూ వచ్చాం. అంటే ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది మా పాలన, ఆ ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుందని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా ఈ మైనింగ్ మాఫియా అక్రమాల రాజ్యం వెళుతుంటే ఇక్కడ అక్కడని కాదు, కొన్ని చోట్ల మరీ ఎక్కువగా ఉంది, మరికొన్ని చోట్ల కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఈ మధ్య సినిమా చూశాను చూడండి, పుష్ప అని పెద్ద హిట్ అయింది. అక్కడ ఏం చేస్తారు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారు, ఒక సిండికేట్ ఫామ్ అవుతుంది. ఆ సిండికేట్లో పొలిటీషియన్ ఉంటాడు ప్రధాన పాత్రధారి, ఒక క్రిమినల్ ఉంటాడు, అల్లు అర్జున్ క్రిమినల్గా స్మగ్లర్గా పాత్ర వేశాడు, అతను స్మగ్లింగ్ చేస్తాడు. అలాంటి రాజ్యాలే ఈ రోజున తయారైనాయి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, దేశంలో కానీ. మనం గతంలో గాలి జనార్దన్ రెడ్డిని చూసాం, ఎంత హెవోక్ క్రియేట్ చేశాడో చూసాం. అందరికి ఎంతవరకు కేసులు పెట్టినా ఏం కాని పరిస్థితి. అలానే ఈ రోజున వాస్తవంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల కాలంలో జగన్ కాలంలో ఎట్లయితే మీ ఎమ్మెల్యేలు ఏకఛత్రాధిపత్యం వహించారో నియోజకవర్గాల్లో ఎన్ని అక్రమాలు చేశారో చెప్పలేం. మీకు ఒక నియోజకవర్గం గురించి చెప్తాను. గురజాల అనే నియోజకవర్గం ఉంది. కాసు మహేష్ రెడ్డి అని చెప్పి అతను గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి బ్రహ్మానందరెడ్డి చుట్టం. అతను ఎట్లా చేశాడంటే, ఈ మైనింగ్ అక్కడ క్వారీయింగ్ బాగా జరుగుతుంది, సున్నపు రాయి మైనింగ్ కూడా ఉంటుంది. టన్ను కింతనే అతను మనుషులు డబ్బులు వసూలు చేస్తారు. వీళ్ళు ఈ మైనింగ్ డబ్బులే కాదు, మరి ఈ పాన్ పరాగు గుట్కా అమ్ముతారు చూడండి, ఆ గుట్కా ఒకటి చేత అమ్మిస్తారు, దానికి కూడా మామూలు ఎమ్మెల్యేలు తీసుకుంటారు. అసలు మేము జాయిన్ అయినప్పుడు సర్వీస్లో దాదాపు 3 దశాబ్దాల క్రితం ఎట్లుండేదంటే, మా రోల్ అంతా ఏంటంటే ఎవరైనా సరే సోషల్ ఈవిల్స్కి పాల్పడితే, ప్యాకాట్లాడినా, ప్రాస్టిట్యూషన్ అయినా, లేకపోతే ఏ రకమైనటువంటి సోషల్ ఈవిల్స్ జరిగినా, అన్యాయం చేసినా మేము కట్టడి చేయాలని ప్రభుత్వ ఉద్దేశంగా ఉండేది. అక్కడ పొలిటికల్ వీలు ఉండేది, ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఉండేది, చీఫ్ మినిస్టర్స్ చాలా సీరియస్గా ఉండేవాడు. అందుకనే మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మట్కా కానీ, గ్యాంబ్లింగ్ కానీ, మరి రకరకాలైనటువంటి సోషల్ ఈవిల్స్ అన్నీ తుదముట్టించాం. మేము అంత సాటిస్ఫాక్షన్గా జాబ్ చేసి ఇప్పుడు చూస్తుంటే గత 5-10 సంవత్సరాలుగా చూస్తుంటే పరిస్థితులు డెఫినెట్గా ఉంది. మన ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధ్వర్యంలోనే గ్యాంబ్లింగ్లు జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విజయవాడలో చూసాం, రకరకాల ప్రాంతాల్లో ఎమ్మెల్యేలే వాళ్ళు గ్యాంబ్లింగ్ క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఎస్ఐల్ని, ఇన్స్పెక్టర్ని పోస్టింగ్లు వేయించుకుని అక్కడ ఆ గ్యాంబ్లింగ్ నిర్వాహకులకి వాళ్ళకి సంబంధాలు ఏర్పరుస్తారు. ఈ కోఆపరేట్ చేసిన ఎస్ఐల్ని, ఇన్స్పెక్టర్ని ట్రాన్స్ఫర్లు చేయిస్తారు. మరి ఎస్పీల ఆధీనంలో ఎస్ఐలు, ఇన్స్పెక్టర్ల ట్రాన్స్ఫర్స్ ఉండవు. అలానే మైనింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాళ్ళ ట్రాన్స్ఫర్లు ఉండవు, ఏడీ మైన్స్ కానీ ఎవరైనా కానీ. సో ఇక్కడ ఈ మైనింగు మామూలు వసూలు చేయటం అనేది అదొక సాధారణమైన ప్రక్రియ అయిపోయింది, అదొక ఇన్కమ్ వాళ్ళకి. మీకు పుష్పలో చెప్పినప్పుడు సిండికేట్ లాగానే సిండికేట్ ఫామే అక్కడ వ్యవస్థ ఒకటి ఉంటుందన్నమాట. ఈ రోజున కాసు మహేష్ రెడ్డి ఏమైతే చేశాడో, మరి టీడీపీ నుంచి ఎలక్ట్ అయినటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు కూడా దాదాపుగా అవే పనులు చేస్తున్నాడు. అంటే ఎమ్మెల్యేలు అందరూ జగన్ ప్రభుత్వ హయాంలో ఏ రకమైనటువంటి మరి దోపిడీని సాగించారు, ఒక వ్యవస్థీకృతంగా దోపిడీ అనేది అన్ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. ఇప్పుడు అదే దాన్ని ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారా అంటే, మాకు ఖర్చులు అయినాయి, మేము 20 కోట్లు ఖర్చు పెట్టాం, 30 కోట్లు ఖర్చు పెట్టాం, మా డబ్బులు కావాలి కాబట్టి మేము చేస్తున్నాం, వాడు ఏమైనా ఉత్తి పుణ్యానికి ఇస్తున్నాడా అని చెప్పి చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ మైన్స్ అలాట్మెంట్ కూడా వాళ్ళ బంధువర్గాలకే ఇస్తున్నారు.
వాళ్ళ కులానికి పాలక కులం ఏదుందో ఆ కులానికి సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారు. దానికి ఎడవల్లి అని ఒక గ్రామం ఉందండి. ఈ ఎడవల్లిలో దళిత కుటుంబాలు 120 ఉన్నాయి. అంటే ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. ఈ 120 కుటుంబాలకి 50 సంవత్సరాల క్రితం 416 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది. ఒక సొసైటీ ఫామ్ చేసి కత్తి చంద్రయ్య అని ఆయన కలెక్టర్ ఉండగా ఆయన హయాంలో ఇచ్చారు. ఎడవల్లి గ్రామం ఎక్కడ? చిలకలూరుపేట, మన పల్నాడు జిల్లా, గుంటూరుకి దగ్గర ఉంటుంది. మన సెక్రటేరియట్కి, అమరావతి సెక్రటేరియట్ కూతవేట దూరంలో ఉంటుంది. సో ఎందుకు జరిగిందంటే ఆ 416 ఎకరాల్లో 2011లో ఒక సర్వే చేసినప్పుడు బ్లాక్ గ్రానైట్ క్వాలిటీది అక్కడ పడింది అని చెప్పేటువంటి తేలింది. సో 2011లో ఎప్పుడైతే క్వాలిటీ గ్రానైట్ పడిందో దాని విలువ 7,600 కోట్ల రూపాయలని అప్పుడు అంచనా వేశారు. ఈ 2011లో అంటే ఇప్పుడు దాదాపు 10,000 కోట్లు ఉంటుంది. సో దాన్ని ఏం చేశారు, చంద్రబాబు హయాంలో 3వసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ సొసైటీని రద్దు చేశారు. సో వాళ్ళు ఆందోళన చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టేకప్ చేశాడు. ఆ సమయంలో దళితులందరూ వెళ్ళి అడిగారు, మాకు పట్టాలు ఇవ్వండి, మాది సొసైటీ రద్దు చేశారంటే నేను ఇస్తా అన్నాడు. ఆయన ఇస్తానన్నాక ఏం చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి, ఆ ల్యాండ్స్ని మైన్ డిపార్ట్మెంట్కి చెప్పేశాడు. అది చూడండి ఎంత అన్యాయం. దళితులకి భూమి ఇవ్వండి అని అడుగుతుంటే ఇచ్చిన భూమిని లాక్కుంటున్నారు. మైనింగ్ పాలక కులాలకు చెందిన వాళ్ళే 50 ఎకరాల్లో అక్రమంగా మైనింగ్ చేశారు చంద్రబాబు 3వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు. అదే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆ కులానికి చెందిన వ్యక్తి ఆ 50 ఎకరాలు గుంజుకున్నాడు, ఆయన మైనింగ్ చేశాడు. సో ఈ రకంగా పాలన సాగుతుంది. ఎమ్మెల్యేలు శాసనకర్తలుగా లేరు, అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని శాసించే వాళ్ళుగా తయారైపోయి. నిజంగా చెప్పాలంటే ఈరోజు సమాజానికి ఇబ్బందికరంగా తయారైంది ఎమ్మెల్యేలే. ఎమ్మెల్యేల వల్ల ప్రజలకు న్యాయం జరగట్లా. అంటే ఎలా సార్ ఈ వ్యవస్థని మార్చాలి, ప్రక్షాళన చేస్తామని పదే చెప్తున్నారు, ఎందుకు మార్చలేకపోతున్నారు? మీరు ఇందాక చెప్పారు అక్కడికి వెళ్ళి ఈ టన్నుకి ఇంత డబ్బులు వసూలు చేసేవారని. ఇప్పుడు మనం ఇందాక చెప్పిన మండలాల్లో కూడా సేమ్ ఇది ఒక సిండికేట్గా ఏర్పడి క్వారీలు మొత్తం నిలిపివేసి తర్వాత ఏదో కొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి వీళ్ళే సరఫరా చేసేలా ఇంత ప్లాన్ చేస్తున్నారని అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సో ఇంతలా జరుగుతున్నా మరి ఎక్కడ అరికట్టాలి, అసలు ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలి, ఎవరు కల్పించుకోవాలి? అరికట్టడానికి ఎవరు సిద్ధంగా లేరండి. ఇప్పుడు మీకు అరికట్టడం కాదు కదా, ఇది గవర్నమెంట్ స్పాన్సర్డ్ దోపిడీయే. గవర్నమెంటే వాళ్ళు దాన్ని వదిలేస్తారు. వాళ్ళకి ఇవన్నీ తెలియవండి. ఇంత బ్రహ్మాండంగా మీరు ఇప్పుడు ఈరోజు చూపిస్తున్నారు ఛానల్లో, ఎంత క్వారింగ్ జరుగుతుంది ఏంటి, అన్యాయం జరుగుతుంది ఏంటి అని మీరు చెప్తున్నారు. పేపర్లో కూడా రాస్తున్నారు. ఇప్పుడు నేను చూశాను, ఒక పేపర్లో ఒక ఐటెం వచ్చింది, 1,00,000 కోట్ల సంపదకి దోపిడీకి స్కెచ్, తెర వెనుక బాబులు ఉన్నారని ఏదేదో వచ్చింది. మనకి నిజమో అబద్ధం దీని గురించి పట్టించుకునేవాడెవరు? ఒక 10-15 సంవత్సరాల క్రితం పేపర్లో వస్తే మేము పరుగులెత్తేవాళ్ళం. పరుగులెత్తి అది ఏముందో చూసి దాన్ని కరెక్షన్ చేసేవాళ్ళం. ప్రభుత్వం భయపడేది, తప్పులు చేయడానికి ప్రభుత్వం భయపడేది. ఇప్పుడు ఏమిటంటే తప్పులు చేయడానికే ప్రభుత్వాలు ఉన్నాయి అన్నట్టుగా తయారైపోయింది. సో చాలా దారుణమైన పరిస్థితులు ఈ రోజున రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. రైట్ సార్. చిరంజీవి గారు, సార్ మీరు ఆల్రెడీ పలు హోదాల్లో పనిచేస్తారు, మీరే చెప్పాలి అసలు మైనింగ్ పాలసీ అసలు ఏం చెబుతుంది, ఎలా ఉంటుంది? దేశంలో మనకు నేషనల్ మైనింగ్ పాలసీ అని చెప్పేసి 2019లో ఒక పాలసీ ఉంది. తర్వాత 2023లో ఈ మైనింగ్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ పాలసీ అని కూడా మళ్ళీ కొంత అమెండ్మెంట్ చేసినారు. అయితే ఈ మైనింగ్ పాలసీ ప్రకారం ఏంటంటే దేశంలో 2 రకాలైనటువంటి మనకు మినరల్స్ ఉంటాయి, మేజర్ మినరల్స్ అండ్ మైనర్. మేజర్ మినరల్స్ సంబంధించి ఇప్పుడు మీరు కోల్ కానీ ఐరన్ ఓర్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నేషనల్ మైనింగ్ పాలసీ ప్రకారం మేజర్ మినరల్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ పెడుతుంది. అంటే వాళ్ళు వెబ్సైట్లో యాక్షన్ పెట్టి యాక్షన్ ద్వారా అలాట్ చేస్తారు. ఆ తర్వాత మైనర్ మినరల్స్ కొన్ని, ఇప్పుడు శాండ్ ఉంది, గ్రానైట్ ఉంది, ఇవన్నీ కూడా మైనర్ మినరల్స్. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు అలాట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా శాండ్ అనేది స్టేట్ గవర్నమెంట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది ఎవ్రీ స్టేట్లో. సో వాళ్ళు శాండ్ మన దగ్గర తెలంగాణ, ఆంధ్రాలో వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు గ్రానైట్ కావచ్చు లేదా ఇతర చిన్న చిన్న మినరల్స్ ఏదైతే ఉంటాయో వాటిని అన్ని కూడా వీళ్ళు ఫస్ట్ బేస్డ్ సర్వీస్ మీద అలాట్ చేస్తారు. అంటే ఈ క్వారీలు, క్రషర్స్ ఇవన్నీ ఈ క్వారింగ్లు ఏం చేస్తారంటే వాళ్ళ అప్లికేషన్స్, సపోజ్ నేను స్టోన్ క్రషింగ్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే రోడ్కు నేను స్టోన్ ఇవ్వాలి. ఈ స్టోన్ క్రషింగ్ దగ్గర మనకు ఆ స్టోన్ అవైలబిలిటీ ఉందనుకున్నప్పుడు ఫస్ట్ అక్కడ ఎవరు అప్లికేషన్ ఇస్తారో వాళ్ళకి ఇవ్వాలనేది వాళ్ళు గవర్నమెంట్ పెట్టినారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా రాయల్టీ వస్తుంది. వాళ్ళ దేశంలో చూసినట్టయితే 3% జీడిపి కమ్స్ ఫ్రమ్ ఓన్లీ దిస్ మినరల్ ఇండస్ట్రీ. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఏం చేస్తారంటే
అసలు వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ వాడు ఈ మా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న దాంట్లో చాలా స్కోప్ ఉంటుంది దీన్ని మ్యానిపులేట్ చేయడానికి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ అంటారు. అక్కడ అప్లికేషన్ రిజిస్టర్ కాదు, వీడు ఇచ్చిపోతాడు కానీ కాదు. ఒకవేళ ఇచ్చినా కానీ ఇంతకుముందు మన పూర్ణచంద్రరావు సార్ చెప్పినట్టుగా అక్కడ మాఫియా వచ్చేస్తుంది. ఎందుకంటే మైనింగ్ అనేది నిత్యం కాసులు కురిపించేటువంటి ఒక కామధేను అది. సో వాళ్ళకి పొలిటీషియన్స్కు కానీ ఈ వ్యాపారస్తులకు కానీ ఈ డబ్బులను జనరేట్ చేస్తుంది కాబట్టి, ఆయాచితంగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి సో వాళ్ళు ఎంత దూరమన్నా పోతారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కరీంనగర్లో చూడండి, గుట్టలు మాయమైపోయినాయి. ఒక 10-15 years క్రితం ఒక పెద్ద గుట్టు ఉండేది, ఇప్పుడు పోతాడా ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ నుంచి మొత్తం గ్రానైట్ అంతా ఎక్కడెక్కడ దేశాలకి ఎక్స్పోర్ట్ కావబడింది. మీరు చీమకుర్తి పోయి చూడండి భూములు ఎట్లుంటాయో, ఎంత ఛిద్రం పడిపోయి ఉంటాయో, ఎంత లోతులు తవ్వి ఉంటారో. సో అక్కడ ఏంది మంచి క్వాలిటీ వాళ్ళకు వస్తే ఇంకా వాళ్ళంతా సంపాదించే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. అందుకనే మైనింగ్ మాఫియా చెలరేగిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా పాలసీస్ ఉన్నాయి. నేను చెప్పిన నేషనల్ మైనింగ్ పాలసీ కావచ్చు, తర్వాత 2023లో వచ్చిన అమెండ్మెంట్ కావచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఈ మైనింగ్ అనేది అన్నీ కూడా ఓపెన్ యాక్షన్లో పెట్టడం కానీ లేదా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లో ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఇవాళ భారతదేశంలో ఉన్న మైనింగ్ ఇప్పుడే మనం ప్రైవేట్ వానికి ఇచ్చేస్తే వాడు ఇప్పుడే దబ్బేస్తాడు. రేపు రాబోయే జనరేషన్స్కి ఏమి ఇస్తాం మనం? సో వీడంతా మాఫియా తయారైపోతుంది, డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు తిరిగి రాజకీయాల్లో పెట్టుబడి పెడుతున్నారు, మళ్ళీ రాజకీయాల్లో ఎన్నుకోబడుతున్నారు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పినారు గాలి జనార్దన్ రెడ్డి, ఆయన ఎక్కడ చేసినాడు? అనంతపూర్లో ఓబులాపురం గన్లు చేశాడు. ఓబులాపురం గన్ల మీద ఎంత పెద్ద కేసులు అయినాయి, ఎన్ని జరిగినాయి మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ఆ ఓబులాపురం గన్లు ఫారెస్ట్ ఏరియాలో కూడా వెళ్ళేసి ఆయన చేసినట్టు అభియోగాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనం పాలసీ చేయడం ఒక ఎత్తు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఒక ఎత్తు. పాలసీని అమలు చేయాలంటే ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వాలకి ఏంటంటే ఎంతసేపు ఎట్లా అధికారంలోకి రావాలి, ఎట్లా ప్రజలను మనం మభ్యపెట్టాలి, ఏ విధంగా మనం సంపాదించుకోవాలి ఉన్న కాలంలోనే. ఎందుకంటే రేపు ఓడిపోతే మళ్ళీ 5 ఏళ్ళు మనం ప్రతిపక్షంలో ఉండాలి, లేదా అధికారంలో లేకుండా ఉండాలి, మళ్ళీ తర్వాత ఖర్చు పెట్టాలి. కాబట్టి వాళ్ళ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. పర్యావరణానికి హాని జరుగుతుంది, పర్యావరణానికి 100% హాని జరుగుతుంది. ఇంకేమి లేవు. అందుకనే ఖచ్చితంగా ఏంటంటే నేషనల్ మైనింగ్ పాలసీలో కూడా అన్నీ కూడా మనం ఓపెన్ యాక్షన్లో ఇవ్వాలి అనేది కరెక్ట్ పాలసీ కాదు. ఇండియా ఈజ్ ఏ సవరన్ సోషలిస్ట్ సోషల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ. మనం సోషల్ అని ఎందుకు పెట్టుకున్నాం? ఇక్కడ ఆర్థిక సంపద కేంద్రీకృతం కాకూడదు. అదేవిధంగా ఇక్కడ అన్నీ కూడా ప్రైవేట్ ఇండస్ట్రీ ఉండకూడదు. సో అందుకని నెహ్రూ పీరియడ్లో ఏం చేసినారు వాళ్ళు? సో ఇక్కడ పబ్లిక్ సెక్టార్కు కమాండింగ్ హైట్స్ ఆఫ్ ది ఎకానమీ ఉండాలని చెప్పేసి అన్ని పబ్లిక్ సెక్టర్ స్టార్ట్ చేశారు. బట్ 93లో మనం చూజ్ ఏ డిఫరెంట్ పాత్. పివి నరసింహరావు గారు వచ్చారు, 91లో ఈ స్టార్టెడ్ దిస్ ప్రైవేటైజేషన్. ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ పేరు మీద ప్రతిదీ ఇచ్చుకుంటా పోతే అసలు ఈ దేశంలో అసలు కంట్రోల్ ఏముంటుంది స్టేట్కు? ఎంతసేపు ఎవ్రీ మినరల్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ పర్మిషన్ టు ద ప్రైవేట్ సెక్టర్ ఎక్స్ప్లోర్ అండ్ ఎర్న్ మనీ అంటే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఇప్పుడు ఒకవైపు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది మాటే ఉండదు. ప్రైవేట్ వాళ్ళకు ఉండే కన్సర్న్ ఏంది ఎన్విరాన్మెంటల్ మీద? రైట్ సార్, రైట్, కంటిన్యూ చేద్దాం సార్. ప్రస్తుతం నాగరాజు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే నాగరాజు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. రాయదుర్గం నుంచి మీరు ఆల్రెడీ వచ్చారు. సో ఏంటి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏంటి? అసలు ఈ మైనింగ్ సంబంధించి అసలు ఎవరికి అలాట్ చేస్తారు అక్కడ, మీ అబ్జర్వేషన్లో ఏంటి? సార్ యాక్చువల్గా గతంలో సార్ చెప్పినట్టు ఓబులాపురం మైన్స్ ఈ స్టేట్ లోనే అతిపెద్ద మైన్స్ సార్. మాది స్టేట్ లోనే ఓబులాపురం మైనింగ్ అంటే చాలా పెద్ద మైనింగ్. దానిపైన చాలా కేసులు అయినాయి, చాలా జరిగినాయి స్టేట్ లో. బట్ ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఏం చేస్తారంటే ఒక ఏరియాని గవర్నమెంట్ దగ్గర నుంచి సర్టన్ ఏరియా అని చెప్పేసి వీళ్ళు టెండర్లో తీసుకోవడం అనేది జరుగుతుంది సార్. తీసుకున్న తర్వాత ఆ ఏరియా కాదని పక్కన ఏరియా కూడా తవ్వకాలు జరుగుతూ ఉంటాయి సార్. అదే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి చేస్తూ ఉంటాయి సార్ ఇవి యాక్చువల్గా. బట్ ఇంకోటి ఏంటంటే రాయల్టీ ఇది మెయిన్ సార్. రాయల్టీ కట్టరు. రాయల్టీ దాదాపుగా ఒక 30 టన్నులు ఉందనుకోండి సార్, అప్రాక్సిమేట్ 3,000 నుంచి 3,500 వరకు రాయల్టీ అవుతుంది సార్ దగ్గర దగ్గర. అట్లా దాదాపు 100 టిప్పర్లు వెళ్తుంటాయి. ఇప్పుడు మీరు చూపిస్తా ఉన్నారే ఈ రోడ్ మెటల్ కానీ హౌసింగ్ మెటల్ కానీ ఇవి బయటికి పోయేటప్పుడు కంపల్సరీ రాయల్టీ కట్టాలి సార్ టిప్పర్కి. ఒక టిప్పర్కి వచ్చేసి దాదాపు 3,000 చిల్లర వరకు రాయల్టీ కట్టబడుతుంది. ఇలాంటివి డైలీ 100
నుంచి 150, 200 ఒక్కొక్క దగ్గర నుంచి ఒక అధికార పార్టీ నాయకుడు సంబంధించినవే ఉంటాయి ఇవి యాక్చువల్ గా. అక్కడి నుంచి బయటకు వెళ్తే నెలకు వచ్చేసి ₹1 కోటి వరకు రాయల్టీ ప్రభుత్వానికి ఎగేయడం ఒక ఎత్తు. సెకండ్ వన్ వచ్చేసి ఈ 5 సంవత్సరాలకి ₹60 కోట్ల కేవలం ఒక చిన్న సార్ నేను చెప్తాను, అది ఒక చిన్న మెటల్ కోటి దగ్గర నుంచి వచ్చే అమౌంట్ ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పొలిటికల్ ఫీల్డ్ అయిపోయే లోపల ₹60 కోట్ల రాయల్టీ మాత్రం ఎగ్గొడతారు సార్. ఇవి కాక వాళ్ళు ఇచ్చిండే పర్మిషన్ కొంత అయితే వీళ్ళు చాలా ఎక్కువ చేస్తారు. ఆ పర్మిషన్ ని దాటి వెళ్ళిపోతారు సార్. అసలు వీళ్ళు ఇచ్చిన పర్మిషన్, వీళ్ళు ఇచ్చిన మీటర్ల ప్రకారము ఎక్కడ మైనింగ్ జరగదు సార్. ఆ మీటర్స్ అనేది ఉండవు. అలా కాకుండా వీళ్ళు అనేక విధాలుగా అక్రమ మైనింగ్ జరుపుతూ ఉంటారు. ఇక్కడ లోకల్ గా తీసుకుంటే మట్టి తవ్వకాలు ఎక్కువ సార్, గ్రావెల్ ఆ తవ్వకాలు ఎక్కువ. ఆ మట్టిని దాదాపుగా 8,000 నుంచి 9,000 రూపాయలు ఒక టిప్పర్ పైన ఆదాయం ఉంటుంది సార్. అవి ఇక్కడున్న ఫ్యాక్టరీస్ కావచ్చు, పక్కన రోడ్డు కాంట్రాక్టర్లకు కావచ్చు, ఈ విధంగా అనేక మందికి దాన్ని సప్లై చేస్తారు సార్. అవి నైట్కి నైటే కొన్ని 100 టిప్పర్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఇలాంటి మైనింగ్ అనేది విపరీతంగా రాయదుర్గంలో ఉంది సార్. అక్కడికి కొన్ని మైనింగ్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్ మేము. తీసుకెళ్తే ఊరికే నామక వాస్తు వచ్చినారు అధికారులు, ఓ 3-4 టిప్పర్లు బంద్ చేసినారు. అక్కడ పోతే ఒక మైనింగ్ అయితే బంద్ చేశారు, ఒకటి అక్రమ మైనింగ్ జరుగుతా అంటే అక్కడైతే బంద్ చేశారు. అంటే అవన్నీ ఎవరి కన్సర్న్లో ఉన్నాయి సార్? అవన్నీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఎవరి కన్సర్న్లో ఉన్నాయి, ఎవరి ఆధీనంలో కనిపిస్తున్నాయి మీకు? ఇంకా దాన్ని ఏం ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది సార్, అధికార పార్టీ కనసంగంలో ఉంటుంది ఏదైనా. ప్రతిపక్ష పార్టీ ఇప్పట్లో చేయలేరు కదా. గతంలో వాళ్ళు చేశారు, వాళ్ళ వేసిన బాటలో వీళ్ళు నడుస్తున్నారు. ఇంకేమంటారు సార్ దాంట్లో? ప్రతిపక్ష పార్టీ చేసుకునే పరిస్థితి అయితే ఉండదు అధికార పక్షం. అంటే ఒక పక్కన సర్వేలు చేస్తామని చెప్తున్నారు, ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా ఖచ్చితంగా దాన్ని అరికడతామని చెప్తున్నారు. దాని ఆ విధంగా ప్రక్షాళన దిశగా ముందుకు ఎంతవరకు కనిపిస్తోంది మీకు అక్కడ కనీసం? సార్ అది పేపర్ వరకే ఉంటుంది. అది న్యూస్ పేపర్ లో చదువుకోవచ్చు, మీ టీవీ ఛానల్లో మేము వినొచ్చు, అంతవరకు చాలా బాగానే ఉంటుంది. కాకపోతే యథావిధిగా కొనసాగుతున్నాయి సార్ ఇక్కడ. యథావిధిగా మీకు వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, ఏ ఫ్యాక్టరీకి ఎంతెంత మట్టి తోలారు అనే వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు పంపిస్తా ఖచ్చితంగా. చూడండి, ఒక్కొక్క ఫ్యాక్టరీకి ₹1 కోటి మట్టి తోలారు సార్. అక్కడ కొంచెం డౌన్ ఉంటే హైట్ చేసుకోవడానికి ₹1 కోటి మట్టి, పక్కన రోడ్ వేస్తా ఉంటే ఆ రోడ్డుకి సంబంధించిన మెటీరియల్ అంతా వీళ్ళే తోలడం జరిగింది. రైల్వేకి సంబంధించిన మెటీరియల్ కూడా, రైల్వేకి మట్టి కావాలన్నా కూడా ఇక్కడ నుంచే తోలడం జరిగింది. అంటే ఈ విధంగా మట్టి కావచ్చు, రోడ్డు కంకర కావచ్చు. ఇంకా ఓబులాపురం మైనింగ్ అంటే ఆగిపోయింది కాబట్టి అది ఆగినట్లు ఉంది, అంతేగాని అది స్టార్ట్ అయిందంటే విచ్చలవిడిగా ఉంటుంది సార్. ఇక్కడ చాలా మొత్తం రాయదుర్గంలో హిరాజ్ మండలం అనేది మొత్తం మైనింగే. ఓబులాపురం మైన్స్ కూడా ఉండేది హిరాజ్ మండలమే సార్, మా రాయదుర్గం నియోజకవర్గమే సార్. అది మైనింగ్ కి పెట్టింది పేరు సార్ రాయదుర్గం నియోజకవర్గం. కానీ అక్కడ కూడా ఇదే నడుస్తుంది. అసలు పూర్ణచంద్ర గారు ఇప్పుడు మనకి చెప్పారు, నాగరాజు గారు క్లియర్గా ఎంత నష్టం వస్తుంది, ప్రభుత్వ ఆదాయానికి ఎంత నష్టం వస్తుంది, అక్కడ ఉపాధి కోల్పోతున్నాయి ట్రైబల్స్ సంబంధించి గదిలో కావచ్చు. అలాగే ఇంతని మన కాంట్రాక్ట్ తీసుకుని, ఎంతని పర్మిషన్ తీసుకుని దాన్ని ఆక్రమించి చేయటం. సో ఇన్ని జరుగుతున్నా మరి ఏ విధంగా అంటారంటే ఇప్పుడు ఏ విధంగా అరికట్టాలంటే ప్రభుత్వాలు మారిన పాలన ఎందుకు మార్పు రావట్లేదు? ఈ ప్రభుత్వాలు వాటిని పట్టించుకోదలుచుకోలేదు. పొలిటికల్ విల్ అనేది ఉంటే ప్రభుత్వానికి నిజంగా చేయకూడదని అంటే ఆటోమేటిక్గా ఏం చేస్తా అంటే ఆ మైన్ సెక్రటరీ యాక్టివ్గా ఉంటాడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి పీసీసీఎఫ్ యాక్టివ్గా ఉంటాడు, ఆయన డీజీపీ యాక్టివ్గా ఉంటాడు. వీళ్ళందరూ కనుక యాక్టివ్గా ఉంటే కింద స్థాయిలో కూడా కంట్రోల్ అవుతుంది. దాదాపుగా 60-70% కంట్రోల్ అవుతుంది. 30% ఉంటుంది ఎంత పగడ్బందీగా ఉన్నప్పటికీ. ఇది ఎట్లుందంటే పొలిటికల్ విల్ లేదు కదా. ఎవరిదే మైన్ అనగానే ఆ కన్సర్న్ మైన్, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు రాయదుర్గం ఎమ్మెల్యే ఉంటాడు ఆయన, కాలువ శ్రీనివాసులు. ఆయన ఏం చేస్తాడు, వెంటనే దాని గురించి సీఎంఓకి ఇన్ఫార్మ్ చేస్తాడు, మందే సార్ అని. సీఎంఓ నుంచి మామూలుగా ఈ పీపుల్స్ రెస్పాన్స్ కాల్స్, ప్రజాస్పందన అని చెప్పి తీసుకుంటారు కదా, కాల్ వస్తుంది, ఏమంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మైన్స్ మేము పంపించాము, ఏమైందని అంటారు. అవును వచ్చారండి, వెళ్ళారు,
అంటాడు. వాడు అంతవరకే రాసుకుంటాడు. మళ్ళీ 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఈ యథావిధిగా ప్రోగ్రామ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఆగింది ఎట్లా స్టార్ట్ అవుతుంది? పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది అక్కడ. లేదా అధికారులు కూడా ఎట్లా తయారైపోయారంటే టోటల్గా వాళ్ళకి వచ్చే డబ్బులు వేల కోట్ల రూపాయలు అందరికీ పంచుతున్నారు కాబట్టి అలవాటు పెట్టిపోయారు. గత గవర్నమెంట్లో వాళ్ళకి మామూళ్ళు అందినాయి, ఈ గవర్నమెంట్లో కూడా మామూళ్ళు వస్తాయి. పోతే పోనీ మందేం పోయి అనేటువంటి దృష్టితో అధికారులు కూడా తయారయ్యారు. ఎవరు కూడా అది ఇవి నిద్రపోతున్న ప్రభుత్వాల కళ్ళు లేపాలి అంటే, వాళ్ళ నిద్ర నుంచి లేపాలంటే నటించేవాళ్ళు కాబట్టి, నటించే వాళ్ళ నుంచి వాళ్ళ నిద్ర లేపాలంటే ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మార్చాలి. మార్చితేనే కానీ మనకి ఇది న్యాయం జరగదు. లేకపోతే మీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంటుంది, కోర్ట్స్ ఉంటాయి, చాలా పిటిషన్లు వేస్తారు, ఏమి ఆగవండి. ఎవరు చేయరు. వీళ్ళు ట్రిబ్యునల్స్ మెంబర్లుగా వెళ్తారు, పెద్ద పెద్ద అధికారులు, జ్యుడిషియల్ ఆఫీసర్సు, అడ్వకేట్స్ వెళ్తారు. ఎవరికి వాళ్ళకి అక్కడ ఉన్న హోదాను అనుభవిస్తారు. కానీ నిజంగా ప్రజలకు న్యాయం చేయాలనే దృష్టితో ఒక్కళ్ళు పనిచేయట్లా. పూర్తిగా వ్యవస్థ అయితే ఉంది, అరికట్టడానికి వ్యవస్థ ఉంది, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా అమలు పరచడంలో చేయరు. అందుకని ఈ ప్రభుత్వాలను మార్చాలి. ఈ ప్రభుత్వాలు ఎప్పుడైతే ఓట్లు కొనుక్కుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారో, ఒక డెమోక్రసీకి షార్ట్ కట్ అర్థం చేసుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పొలిటీషియన్స్ ఏం అర్థం చేసుకున్నారంటే, ఎట్లాగొట్లా ఓట్లు వేయించేసుకుని మనం ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్గా అయిపోతే 5 సంవత్సరాలు మనం దున్నుకోవచ్చు, ఈ మైనింగ్ చేయొచ్చు, ఈ అవినీతి మైనింగ్ చేసి మనం బ్రహ్మాండంగా ఉండొచ్చు. మళ్ళీ 5 years గెలిచామా సరే, గెలవకపోతే జస్ట్ వెయిట్ చేద్దాం, ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం, బదనాం చేసి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ అవుదాం, మళ్ళీ మనం సంపాదించుకుందాం అనే ధోరణిలో ఒక రాజకీయ వ్యాపారం చేస్తున్నటువంటి ఈ పార్టీలని మనం పారద్రోలినంత వరకు మనకి మోక్షం ఉండదు. అందుకని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ప్రజలకి ఖచ్చితంగా ఈ విషయాల్లో చైతన్యం కలిగిస్తాం. మరి ఈ రోజున మాకు ఉన్నటువంటి నాయకులు అక్కడ రాయదుర్గం కానీ, ఇటు ఎడవల్లిలో కానీ వీటి మీద మేము దృష్టి పెడుతున్నాం. మరి మీరు సూచించినటువంటి నర్సీపట్నానికి సంబంధించి కూడా దాని మీద మా పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. డెఫినెట్గా అండి. ఎస్, చిరంజీవి గారు, అంటే ఇప్పుడు అధికారుల అధికారుల బాధ్యత ఎంతవరకు ఉంది? అసలు ఎవరికి కంప్లైంట్ చేయాలి? సిండికేట్గా ఏర్పడి అక్కడ క్వారీలు వానర్స్ని బెదిరించి ఆపేసిన తర్వాత చాలామంది అక్కడ ఆందోళనలు అక్కడ వరకు చేస్తున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. అసలు ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తే కనీసం ఒక్కరికిద్దరికైనా ధైర్యం ఉంటుంది కదా? అసలు ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సార్? ఎవరిని సంప్రదిస్తే కనీసం ఎంతో కొంత అరికట్టగలం వీటిని? అరికట్టడానికి చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, లేవని కాదు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా మనకు చూసినట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కంప్లైంట్ చేసే అధికారం వాళ్ళకు కూడా ఉంది. మైనింగ్ యాక్ట్లో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు. కానీ ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ పార్టీ ఏంటి ఫీల్ అవుతుందంటే, ఇక రాష్ట్రం మాకు రాసిచ్చారు, మేమేం చేసినా చెల్లిపోతుంది కాబట్టి అక్కడ ఎవరు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉండరు, ఏ ఆఫీసర్ కూడా, అన్లెస్ గవర్నమెంట్ డైరెక్ట్స్ దాం. సో దీన్ని తీసుకుంటే అంటే ఎక్స్ పార్టీ వాడు చేసిండనుకో ఇమ్మీడియట్గా వాడి మీద యాక్షన్ తీసుకుంటారు. సొంత పార్టీ వాడు చేసిండనుకో ఎవడో యాక్షన్ తీసుకోడు. సో అది జరుగుతున్నటువంటిది. కొంతమంది ఆఫీసర్స్ ఏదో పాపం నిజాయితీగా ఎదురు తిరిగి పోతే వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యలు మనకు తెలుసు. కొంతమంది ఆ విధి నిర్వహణలు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద ట్రాక్టర్ ఇప్పుడు సపోజ్ ఇసుక దొంగతనంగా ఎత్తుకెళ్తున్నా అని చెప్పి అడ్డంగా పోతే వాని మీద ఇసుక ట్రాక్టర్లు నడిపి వాడిని చంపేసిన సంఘటనలు కూడా మనం స్టేట్లో చూసినాం చాలా దగ్గర. సో కాబట్టి అధికారులు కూడా ఏంటంటే వాళ్ళేమి సామాజిక సంస్కర్తలు గారు, వాళ్ళు సంస్కరించడానికి రాలేదు. వాళ్ళు ఉన్న ఉద్యోగాన్ని నిర్వర్తించుకోవాలి, అదేవిధంగా తమ జీవితాలను నిలదీసుకోవాలి. కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా కంప్లీట్గా ఎదురు తిరగడానికి ఎవరు ముందుకు రారు. ఇక జ్యుడిషియరీ ఉంది. జ్యుడిషియరీలో చూస్తే మనకి ఇక మన జీవితకాలంలో కేసులు తెగవు. మనకు తెలుసు అంత పెద్ద ఓబులాపురం కేసు ఈరోజు కూడా ఒక ఫైనాలిటీకి రాలేదు. సో అట్లాంటి కేసులు ఎన్నో. కాబట్టి ఇక్కడ మనం ఎవరి మీద బ్లేమ్ చేసినా చేప ఎందుకు ఎండలేవు అనేటువంటి సామెత గుర్తుకొస్తుందే తప్ప ఇది ఎవరిని మనం బ్లేమ్ చేయలేం డెమోక్రసీలో. సో దీన్ని అరికట్టాలంటే ఒకటే మార్గం ఏంటంటే గవర్నమెంట్ దీన్ని చేతిలోకి తీసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ తన చేతిలో ఉన్న అధికారాన్ని ప్రైవేట్ వానికి ఇచ్చి వాడు దాన్ని దున్నుకొని పోతుంటే వీళ్ళు కమిషన్లు తీసుకొని క్రోనీ క్యాపిటలిజం, వీళ్ళు కోటీశ్వర్లు అవుతుంటే ఇంకెట్లుంటుంది? ఇట్లా ఉండకపోతే సో ఇవాళ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా గండిపడుతుంది కదా, 100% గండిపడుతుంది. ప్రభుత్వానికి కంటే ప్రజలు నష్టపోతున్నారు. ప్రజలకు ఏంటంటే ప్రభుత్వ ఆదాయమే ప్రజల ఆదాయం. ఇవాళ ప్రభుత్వాలు ప్రజల మీద ట్యాక్స్లు వేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ట్యాక్స్ను తగ్గించుకోవచ్చు. ఈరోజు మనం చూసినట్టయితే
ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 21% కేంద్ర ప్రభుత్వం తెచ్చుకుంటుంది. సో సుమారు 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వస్తుంది. అసలు ఈ మైనింగ్ కరెక్ట్గా చేస్తే నువ్వు 10 లక్షల కోట్లు నువ్వు సంపాదిస్తావు, నువ్వు అంత దూరం కూడా అవసరం కూడా లేదు. కానీ మనం ఇది చేయము. ఇది చేయకుండా మనం ప్రజలను భారం మోపుతున్నాం. ప్రజలకు అందరూ ప్రజలు ఎఫెక్ట్ అవుతారు. ఇందులో ఉన్న వ్యక్తులనే కాదు, లేని వ్యక్తులు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. మన సంపదను మనం అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వేరే బ్యాంకులకు వెళ్ళి ఫారెన్ బ్యాంకులలో మన దేశం నుంచి మనం ఉన్న మినరల్స్ను కరెక్ట్గా మనం గవర్నమెంటే అంత సిస్టమేటిక్గా ఉండి ఎక్స్ప్లాయిట్ చేసి తీసుకోగలిగితే 100% మనము ఈ దేశంలో ఫారెన్ అప్పుల అవసరం లేదు, ప్రజల మీద పనుల భారం మోపాల్సిన అవసరం లేదు, వీళ్ళు కోటీశ్వర్లు కావాల్సిన అవసరం లేదు. ఇవాళ భారతదేశంలో ఎట్లుందంటే కోటీశ్వర్ల సంఖ్య గత 10 సంవత్సరాలుగా దినదినం పెరుగుతూ వస్తుంది. ఇవాళ 185 మంది డాలర్ బిలియనీర్స్ ఉన్నారు ఈ దేశంలో. యాజ్ పర్ దిస్ 2023 24లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఇచ్చిన లెక్క ప్రకారం వీళ్ళందరూ ఎట్లా తయారైనారు? వీళ్ళ సంపద కూడా దాదాపు గత 10 yearsలో 300% పెరిగింది. మరి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి ఇంత పెద్ద సంపద? వీళ్ళంతా ఏంటంటే ఇక్కడ దేశం నుంచి మినరల్స్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, అటు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, బయట దేశాలకు చేసుకొని సంపాదించుకుంటున్నారు విపరీతంగా. సో వాళ్ళకేమో ఇటు ప్రజలకేమో పనుల భారం పడక తప్పలేదు, ప్రభుత్వాలేమో అప్పులు తెచ్చుకోవడం తప్పలేదు, దినదిన కార్యక్రమం నడపడానికి ఉన్న సంపద అంతా వేరే వాడు దూసుకుని పోవడానికి మనమే మార్గం ఇచ్చి మళ్ళీ మనము ఏం తెలియనట్టు నటిస్తుంటే ఇంతకుముందు చెప్పారు కదా, వారు నిద్రపోయేటువంటి మనం నిద్రపోతున్నట్టు నటించటోని లేపలేదు. నిద్రపోయేటోని లేపచ్చు, అదే సడన్గా లేచి కూర్చున్నాడు నిద్రపోతున్నట్టు నటిస్తే మనం ఏం చేస్తాం? పూర్ణచంద్ర గారి ఫైనల్గా సమయం అవుతుంది. మీరు దళితుల తరపున పోరాటాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ కేవలం ప్రభుత్వాదానికి గండిపట్టమే కాదు, పర్యావరణానికి హాని జరుగుతుంది, ఉపాధి కోల్పోతున్నారు అనేక మంది గిరిజనులు. ఏంటంటే ఏ విధమైన కార్యాచరణ ఉండాలంటారు? ఈ ప్రభుత్వాలు కుళ్ళిపోయినాయి, భ్రష్టు పట్టిపోయినాయి. ఈ పేదల మీద ఏ రకమైనటువంటి కనికరం లేదు, ప్రజల మీద ఏ రకమైనటువంటి కనికరం లేదు. వాళ్ళకి తెలియదండి వ్యాపారాలు చేసి. సీఎంలు మన దగ్గర చేసిన సీఎం కానీ పాత సీఎం కానీ ఇద్దరు వ్యాపారస్తులే. ఒక ఆయనకి 500 కోట్లు, ఒక ఆయనకి 1000 కోట్లు ఉంది. వ్యాపారం ఎట్లా చేయాలో తెలుసు. నేను మీకు కింద చెప్పాను, ఎడవల్లో దళిత భూములు ఉన్నాయి 416 ఎకరాలు. అక్కడ మీరు మైనింగ్ చేయండి. ఇప్పుడు సింగరేణి కాలరీస్ మైనింగ్ చేసినట్టు మీరు మైనింగ్ చేయండి. అట్లానే ఎక్కడెక్కడ మైనింగ్ జరుగుతుందో ఈ రోజున ప్రతి మైనింగ్ని సిస్టమేటిక్గా మీరు ప్రాపర్గా ఒక కార్పొరేషన్ ఫామ్ చేసి చేయండి. ఆఫీసర్లకు ఏం పనులు ఉన్నాయండి? ఇప్పుడు ఆఫీసర్లకు ఏం పనులు లేవు, ఎవరు ఏం పని చేయట్లా. సెక్రటేరియట్లో ఉన్న అధికారులు కేవలం ఫైళ్లు మోయటం, మినిస్టర్లు చెప్పిన దానికి సంతకాలు పెట్టడం తప్పిస్తే అసలు జీవో కూడా ఎట్లా ఉండాలో బయట తయారు చేయించుకుని వస్తే వీళ్ళు సంతకాలు పెట్టే పరిస్థితులు వచ్చినాయి ఈ రోజున. అసలు అధికారులు చాలా సిగ్గుచేటైన విషయం. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఈ రోజున కూర్చుని ఏం పని చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. అంటే మైండ్కి సిండికేట్స్గా ఏర్పడుతున్న వాళ్ళు ఎలా సార్ అసలు దానికి ఫైనల్గా కంక్లూడ్ ఇవ్వండి. అసలు ఎలా అరికట్టాలంటారు? మరి ఇంకా ఏం చెయ్యాలంటే వాళ్ళని దించితేనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటే మంచిదేనండి. అది దట్ దే హ్యావ్ టు యాక్ట్ రైట్ నౌ. ఈ సమస్యను ఖచ్చితంగా యాక్ట్ చేయాలి. ఎక్కడెక్కడ మైనింగ్ జరుగుతుందో ఆ స్పాట్స్ అన్ని వాళ్ళకి తెలుసు. తెలియంది ఏమీ లేదండి ఇందులో. ఓపెన్ కదా, మైనింగ్ ఈజ్ ఓన్ ఓపెన్ థింగ్. ఇప్పుడు ఎర్రచంద్రం అంటే ఎక్కడి నుంచి ఏం స్మగ్లింగ్ చేస్తున్నాడు ఎవరికి తెలియదు అనొచ్చు. దీనికి ఏమున్నది? దాన్ని ఆపడానికి అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీరు చెప్పిన నియోజకవర్గం నర్సీపట్నంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పక్కనే ఇంకొక నియోజకవర్గం ఉంది, ఆ ఇద్దరు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతుందనే ఆరోపణలు కదా. ఎవరికేం తెలియదు, ఎవరికేం తెలియదు. ఇప్పుడు ఆయన స్పీకర్గా ఉన్నాడు ఒక ఆయన నర్సీపట్నం ఆయన, ఇంకో ఆయన కూడా ఇంకో నియోజకవర్గం ఉంది పక్కనే యలమంచిలి. వాళ్ళకి తెలీదా? వీళ్ళు కలిపే చేస్తున్నారు అక్కడ. సిండికేట్ అంటే అదే. అది సినిమాలో చూపించినట్టే మాట్లాడుకుంటారు. ఎవరో గుంటూరు నుంచి ఒక కుర్రాడు ఉంటాడు, వాడిని పెట్టుకుంటారు, టన్నుకింతని వాడి చేత కలెక్ట్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలు కదా. వీళ్ళు ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్య తీసుకోవాలా. మరి ప్రజలు దీన్ని గమనించాలి, ప్రజలు దాన్ని క్వశ్చన్ చేయాలి. మా పార్టీ తరపున మేము ప్రజల్లో ఈ చైతన్యాన్ని నింపడానికి మేము ప్రయత్నిస్తాం. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణచంద్ర గారు. థ్యాంక్ యూ అండి చిరంజీవి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు జూమ్లో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మా ఇస్సాం.